నాన్న రూమ్కి వెళ్దాం పద నాన్న అని ప్రేమగా లేదురా వెన్ను. ఇదిగో వీళ్ళు గొడవ తేలాలని హర్ష అనగానే ఇదిగో వీళ్ళు గెండితే నా విలువ వస్తుంది. ఆంటీ మీరు గెండుతారా నేను గెంటాలా అని చెప్పి నిష అన్న మాటలు చంద్రకి చాలా కోపం వస్తుంది. చెప్పండి అమ్మగారు, మీకు ఆఫర్ ఇస్తున్నారు కదా, వాళ్ళకి గెంటమని చెప్తారా మీరే గెంటుతారా అని చంద్రిక అన్న మాటలకి ఒక్కసారి నిషాకి కోపం వస్తుంది. చామంతికి ఏం అర్థం ఆయమని చూస్తుంది. రమాద టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అసలు మీరు బాబు గారు తరపున ఉండాలి, ఆ పని మీరు చేయలేరు కదా, ఈ పని చేస్తారా చెయ్యగలరా అని చంద్రికాని మాటలకి అసలు ప్రేమకి ఇంట్లో ఎవరికి అర్థం కాదు. ఇంకా అలా చూస్తుంటారు. రమాద సైడ్ లో కూడా ఎవరికి అర్థం కాదు. అలా చూస్తుంటారు. ఇదిగో ఆయన ప్రాణానికి వచ్చింది అనుకో నేను దేనికి లెక్క చేయను, నీ కోడల్ని నోరు మూసుకుండమాను. ఇక్కడ ఈ ఇంట్లో హర్షవర్ధన్ గారి బాగోగులు చూసుకునేది చంద్రిక అని చెప్పి ఆ మొహాలకి క్లారిటీగా చెప్పు అని ఆ రోజు చంద్రిక ఇచ్చిన వార్నింగ్ రమాదేవి గుర్తెచ్చుకుంటుంది. అత్తయ్య ఏంటి చెప్పండి అని చెప్పి ఇక గెంటేకుండా మీరు అది చూస్తారేంటి అని రోజా అని మాటలకి ఇంకా ఆపుతావా రోజా అని రమాదాని మాటలకి రోజాకి అర్థం కాదు. ఆయన చూస్తుంది. ఆంటీ అని నిష అనగానే ఇగో నిష నువ్వు కూడా ఏం మాట్లాడకు అని రమాదే అంటూ ఇగో ఎన్నిసార్లు చెప్పాలి అయినా తోసేస్తే చంద్రుడే పాపం ఎక్కడికి వెళ్తుందంట అని రమాదేవ్ అనగానే అయితే మమ్మల్ని ఏమని అనొచ్చా నిష అంటూ ఉంటుంది. ఆలోచిస్తే మీరే కద్దామా ముందు స్లిప్ అయింది అని రమాదేవ్ మరి నిష ఒకసారి షాక్ అయిపోతుంది. కానీ చామంతి ప్రేమ కథమలకి ఏం అర్థం లేదు. ఏంటి సడన్ గా చంద్రుడు సపోర్ట్ గా మాట్లాడుతుంది రమాదేవ్ అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు. ఇక రమాదేవ్ సైలెంట్ అయిపోతుంది. మామ్ ఏంటిది అరుణ్ అన్న మాటలకి అంటే అరుణ్ డాడీకి బీపీ పెరిగింది కదా కొంచెం అలా రియాక్ట్ అయ్యారా, మనం ఉప్పు చిన్న విశ్వాసంతో చంద్రిక మాట్లాడింది అంతే అని చెప్పి రమాదేవి కాల్ చేస్తూ ఇగో ఇది ఎప్పుడైనా మాట్లాడిందా లేదు కదా, ఇదిగో తనకు మనం తప్ప ఎవరున్నారు, ఇదిగో తనకి వయసు పడుతుంది కొంచెం చూస్తున్నట్టు మనమే వదిలేయాలి అని చెప్పి రమాదేవి అంటూ ఇదిగో సరే చెల్లికి చెల్లి అని చెప్పి వదిలేయాలి. రమాదేవి అని మాటకి చెల్లికి చెల్ల ఏంటి చంద్రిక మనం ఒకటైనా ఏంటి అత్తయ్య అని చెప్పి రోజా అని మాటలకి మళ్ళీ మూట రాకండి. ఇదిగో నా మీద ఏం మాత్రం గౌరవం ఉన్నా మీరు అసలు ఏమీ మాట్లాడద్దు అని చంద్రిక నీకు చెప్తున్నాను. సరే ఏంటి ఇంకా డాక్టర్ రాలేదు, ఆయన చూసిన టెన్షన్ ఎక్కువైపోతుంది, కాల్ చేతులు ఆడలేదు అని చెప్పి రమదే కంగారు పడుతుంది. ఇలా డాక్టర్ అని చూసి అది వచ్చేసారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. డాక్టర్ గారు మీకోసం ఎదురు చూస్తున్నాము, అరుణ్ ప్రేమ్ తీసుకెళ్ళండి అని చెప్పి రమాదే అనగానే ఇంకా హర్షాన్ని రూమ్ లో పడుకోబెడుతూ ఉంటారు. ఇంకా డాక్టర్ హర్షాన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఈ గొడవ అని చెప్పి హర్ష డ్రామా అనేటేమో అని చెప్పి రమాదే అనుకుంటుంది. అదే ఉంటుంది అని చెప్పి రోజా అనుకుంటుంది. ఈ చామంతి సపోర్ట్ చేయడం వల్ల ఈ గొడవ అంతా అని చెప్పేసి నిష అనుకుంటూ ఉంటుంది. ప్రేమ్ సపోర్ట్ మాత్రం ఇవ్వడు అని చెప్పేసి నిష కోపంగా అనుకుంటుంది. నాకేం అవ్వకుండా ఉంటే చాలు అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఆయన సంతోషం ఉండాలి. అసలు ఏంటి ఈయన సడన్గా అవుతే 50% ఆస్తి ఏంటి అని చెప్పి అరుణ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన నా భార్య పిలుస్తారు నాకు రాస్తే ఏంటి రాకపోతే అని అనుకుంటూ ఉంటారు. చూడండి మీకు కాల్ చెప్పాను కదా ముందే సీరియస్ అయింది, మీకు ముందే చెప్పాను కదా అనే విషయం మీకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డాక్టర్ అనగానే చెప్పారు జాగ్రత్తగా ఆయన అనవసర విషయాల్లో అన్ని ఇన్వాల్వ్ అయితే ఇలా తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి రమాదేవ్ అనగానే ఇంత మీరు ఏం చెప్పాలనుకున్నారు డాక్టర్ అని చెప్పి రోజా నేను చెప్పడానికి ఏం లేదు రిపోర్ట్ చెప్తున్నాయి. ఇదిగో ఈయన చాలా టెన్షన్ పడడం వల్ల హై బీపీ అలాగే షుగర్ కూడా ఎక్కువైపోయింది అని డాక్టర్ అంటూ ఇక కొంచెం జాగ్రత్త తీసుకోండి, ముఖ్యంగా బీపీ షుగర్ టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వేయాలి అని డాక్టర్ అంటూ ఇదిగో అసలు ఆశపడద్దు అలాగే ఆయనతో ఎవరు ఆవేశంగా మాట్లాడద్దు అని చెప్పి ఏ సమస్య వస్తే ఇదిగో మీరు అసలు ఆయనతో డిస్కషన్ చేయొద్దు, షుగర్ బీపీ కంట్రోల్ అయ్యేదాకా ఆయన కొంచెం బాగా చూసుకోండి అని చెప్పేసి డాక్టర్ అయినా సరే అని చెప్పి రమతి అంటుంది. ఇంకో టాబ్లెట్ వేస్తున్నానని చెప్పి ఇంకా ప్రేమ్ తీసుకుంటూ కంటిన్యూగా వాడండి అని చెప్పి డాక్టర్ బట్టి సరేనండి క్రమం తప్పకుండా మీరు చెప్పినట్టు బాగా మందులు ఇస్తానని చెప్పేసి చంద్రిక అన్న మాటలకి అసలు ఇంటి మీద ఏంటి మీద దీనికి ఏంటి అసలు అంత పెత్తనం అని చెప్పేసి అసలు రమ్మకంటే ఇది ఎక్కువ ఫీల్ అయిపోతుంది ఏంటి, ఇదిగో ఈయన ఏమన్నా అంటే ఈయనేంటో ఫీల్ అయిపోతుంటాడు అసలు నాకేంటో అర్థమేమట్లా అని చెప్పేసి రోజు అనుకుంటుంది. రమాదేవి చాలా కోపం వస్తుంది ఇంకా ఏం మాటలు మౌనంగా ఉంటుంది. ఇంకా డాక్టర్ వెళ్ళిపోతుంటారు. చామంతి ఇదిగో నువ్వు మాత్రం బాగా చదవాలి అని చెప్పి ఇంకా హర్ష అంటూ ఉంటాడు. ఎగ్జామ్స్ తర్వాత ముందు ఆరోగ్యం ఉండాలి చామంతి అనగానే నా ఆరోగ్యం ఏం కాదు నేను బాగానే ఉంటా, ముందు నువ్వు ఎగ్జామ్స్ ముఖ్యం కదా అది మాట రాదు, నువ్వేం ఆడకుండా ఇదిగో నేను అందరూ సంతోషంగా ఉంటా నేను సంతోషంగా ఉంటా ఆరోగ్యంగా ఉంటాను నువ్వు బాగా చదువుకో అని చెప్పేసి హర్ష అన్న మాటలకి ఇంకా రమ్మదేవి చాలా కోపం వస్తాడు.
పాడిందే పాట పాడతావేంటి, ఆయన బీపీ వచ్చింది దీనివల్ల కదా, ఇప్పుడు దగ్గు అవసరమా అని చెప్పి రామాధర్ మాటకి అమ్మగారు డాక్టర్ ఇప్పుడు ఏం చెప్పారు, మళ్ళీ ఏంటి బాబు గారు ఆశపడేలా ఏం మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ మొదలు పెట్టారు ఏంటి అని చెప్పి, గో దయచేసి బాబు గారు అసలు చెప్పింది చేయనివ్వండి అని చెప్పేసి చేతులు అన్న మాటలకి అది కాదు అని చెప్పేసి రమాదేవి అనగానే ఇదిగో వదిలే అసలు ఇంట్లో ఉండదని చెప్పు అని హర్ష అనగానే అవును నిషా ఇంట్లో ఉండగా ఉంటేనే మంచిది, మాట మాట పెంచి గొడవ చేస్తుంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఇదిగో అసలు అయినా ఏం మాటను వెళ్ళిపోండి అని చెప్పి హర్ష గానే ఇది వరుస అత్తయ్య, మీ చిన్న అబ్బాయి ఈయన పని మీద సపోర్ట్ చేయడం తప్ప ఇంకా ఏం చేయరు అని చెప్పేసి రోజా కోపం మాట్లాడుతూ ఇదిగో వాళ్ళకి చింపని మనకి ఎవరు వదిలేయాలి అని చెప్పి రోజా అనగానే వదిన గారు ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్పడానికి కుదరదు, ఇదిగో ఆయన సిచ్యువేషన్ బట్టి ఇదిగో అర్థం చేసుకుంటే మంచిది అని ప్రేమ అనగానే ఇంకా ప్రేమ అని చెప్పేసి సమాధానం పోతుంది, దయచేసి ఎవరైనా మాట్లాడద్దు, ఇంకా నిషా కూడా మాట్లాడబోతుంది, ఇదిగో నీ గొంతు లేచి నేను ఊరుకోను అని చెప్పి ప్రేమ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, ప్రశాంతంగా ఉండాలి దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి ప్రేమ చేతులు తొడిచి అంటూ ఉంటాడు, ఇంకా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకా చామంతి ఇంకా అలాగే చూస్తూ ఇదిగో టాబ్లెట్స్ తీసుకొస్తాను ఇక్కడే ఉండు అని చెప్పేసి అనగానే మీకు జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పేసి అత్త చూస్తాను చెప్పి చామంతి బయటికి వెళ్తుంది, అందరూ వెళ్ళిపోయాక చంద్రిక ఇంకా కళ్ళ నీళ్ళు పెట్టుకొని హర్షదేవి కూర్చొని చేపట్టుకొని ఏడుస్తూ ఉంటుంది, మీకు ఏమైనా తట్టుకోలేను నేను చనిపోతా అని చెప్పేసి చంద్రిక మాటలకి ఇదిగో నాకేం కాదు అలా అనద్దు అని చెప్పేసి హర్ష అన్న మాటలకి వీళ్ళు అసలు ఏం పట్టించుకోవద్దండి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేవారు అని చెప్పి చంద్రకాంత్ సరే నేను ఏం పట్టించుకోను నా ఆరోగ్యాన్ని పట్టించుకుంటానులే అని చెప్పేసి హర్ష అంటూ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఏంటక్క అసలు మన కూరలో కరివేపాకు తీసి పడేస్తున్నారు అని నిషా అన్న మాటలకి కాబని ఎవరని చెప్పి నా మీద కూడా ఏమీ లేదు, అసలు నువ్వు కూడా కాబోయే కోడలు నీకు కూడా విలువ లేదు, పనులకి విలువ అసలు ఇంట్లో ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి రోజా అనగానే అసలు బాలిద్దరు అయిపోతే ఏమొచ్చిందంటే నాకు అర్థం కావట్లా నిషా అనగానే అవును అసలు ఇంకా అప్పుడే మెసేజ్ వచ్చింది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది, అవును అయితే అప్లై చేసుకోని చెప్పి రోజా అనగానే నిషా చేస్తూ ఉంటుంది, ఇంకా గంట టైం ఉంది అక్క అని చెప్పండి, అవును ఇది చామంతి వచ్చే ఉంటుంది కదా చూసుకోలేదు ఏంటి అని రోజా అనగానే అవును అక్క అని చెప్పేసి నిషా అనగానే ఛాన్స్ అయిపోతే హాల్ టికెట్ రాదు కదా, రోజా అనగానే హాల్ టికెట్ రాకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు కదా అని చెప్పేసి నిషా మాట అది రాయకూడదు అని చెప్పి రోజా అంటూ ఇగో చూడు ఆయన ఇంట్లో అందరూ సేమ్ నెట్ వాడతారు కదా నెట్ ఆపేస్తాను అని చెప్పి రోజా అనగానే అంటే ఫోన్లో ఉంటుంది కదా నిషా అనగానే ఇదిగో గంట టైంలో మొబైల్ డేటా కూడా ఆపేస్తే సరిపోతుంది, అది లాయర్ అవ్వలేదు అప్లికేషన్ ఫామ్ చేయకపోతే అని చెప్పేసి ఇదిగో చూడు మనం ఎవరు చూడకుండా చెయ్యాలి అని చెప్పేసి రోజా అనగానే సరే అని చెప్పి ఇంకా నిషా అలాగే పక్కా ప్లాన్తో రోజా పని చేస్తూ ఉంటుంది, ఆ తర్వాత చామంతి చెల్లై నేను ఎవరని కాకుండా విషయ ప్రయత్నాలు చేస్తున్నావు కదా ఇచ్చే బొమ్మ తీసుకో అని చెప్పి రోజా నవ్వుకుంటూ ఉంటుంది, ఆ తర్వాత ఇంకా చామంతి వెళ్ళి ప్రేమ్కి నోటిఫికేషన్ చూపిస్తూ ఉంటుంది, ఇంకా అప్లై చేసే ఉంటుంది, అదేంటి అసలు నెట్ రావట్లేదు అని చెప్పి ఏమంటూ సర్లే ఏమైంది మొబైల్లో చూస్తానని చెప్పేసి ఇంకా మొబైల్ డేటా ఆన్ చేసి చూస్తుంటారు, ఇదేంటి మొబైల్ కూడా పని చేయట్లేదు ఇప్పుడు ఎలాగో బయటకు కూడా ఏం చేయలేము కదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటారు, అదంతా పక్క నుండి రోజా నిశాంగా చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు, ఇప్పుడు ఏం చెయ్యాలి టైం కూడా అయిపోతుంది ఏం చెయ్యాలి అని చెప్పి ఇంకా అదే పని టెన్షన్ పడిపోతూ ఉంటుంది, కష్టపడిందంతా వేస్ట్ అని నేను లాయర్ అవునా నా లక్ష్యాన్ని చేరుకోలేను అని చెప్పి చామంతి ఏడుస్తుంది, ఊరుకొని చెప్పి ప్రేమ కానీ ఇప్పుడు నేను అప్లై చేయకపోతే బారేజ్ ఎలా రాస్తాను నేను లాయర్ ఎలాగా నేనేం చేయాలి బాబు అని చెప్పేసి చామంతి ఏడుస్తూ ఉంటుంది, తెల్లారుతుంది ఇంకా హాల్లో హర్ష రమాదేవి ఉంటారు, చంద్రిక వచ్చి హర్షకి ఒకదాని తర్వాత టాబ్లెట్ ఇస్తూ ఉంటుంది, ఇంకా రమాదేవి చాలా కోపం చూస్తాడు నేను వాగిన దానికి ఇదిగో గొంతు పిసికి చంపేయాలనుకున్నాను కానీ నిజాన్ని ఎక్కడికక్కని చెప్పి అది నీ పేడ ఎప్పుడు వదిలిపోతుందో కానీ అప్పుడు కానీ నాకున్న ఒక భయం పోదు అని చెప్పి రమాదేవి అనుకుంటుంది, ఆంటీ ఆంటీ అని చెప్పి నిషా వచ్చి సంతోషంగా వస్తుంది, ఏం నిషా ఎంత హ్యాపీగా ఏమైనా గుడ్ న్యూస్ అని చెప్పి రమాదేవి అనగానే నా హాల్ టికెట్ వచ్చింది ఆంటీ అని నిషా వెరీ గుడ్ ఇక నువ్వు బాగా ఎగ్జామ్ రావడం ఇంత లేట్ అనమాట అని చెప్పి రమాదేవి ఆమె కాబోయే లాయర్కి కంగ్రాట్స్ అని చెప్పేసి రోజా అనగానే కంగ్రాట్స్ నిషా అని చెప్పి హర్ష అంటూ ఉంటారు, నువ్వు పెద్ద లాయర్ అవ్వాలి నిషా అని చెప్పి అరుణ్ కూడా అంటూ ఉంటారు, అవుతాను బాబు గారు మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే నేను గొప్ప లాయర్ అవుతాను అని చెప్పేసి నిషా అంటుంది, అప్పుడు ఇంకా చామంతి డల్గా రావడం రోజా నిషా గమనిస్తూ ఉంటారు, ఏంటి అని చెప్పి ఇంకా అదేపంగా చామంతి ఏం డల్గా ఉన్నావు కొమ్మ తీసి ఎగ్జామ్కి అప్లై చేయలేదా ఏంటి రోజాను చేసి ఉండదు చూసి తెలుస్తుంది అని చెప్పి
నిశాంగా లారీ 1,00,000 ఉంటే సరిపోదులే, పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటే సరిపోదు, అదిగో అప్లై కూడా చెయ్యాలి. రోజు అనగానే అంటే సపోర్ట్ చేసిన అప్లై చేసిన చెప్పి భ్రమలో ఉన్నట్టుంది అక్క అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇంకా అన్నయ్య వాళ్ళ ఎగ్జామ్ రాసని చెప్పి అనుకోలేదు అని రోజు అనగా అనుకుని నిషా దేనికైనా ఒక్క తారకత ఉండాలి కదా, అర్హత నీకు ఉంది కాబట్టి నువ్వు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నావు, దానికి కళ్ళు మూసుకున్నాయి అని చెప్పి రమాదేవి ఏం చామంతి నోటిఫికేషన్ మెసేజ్ పంపిస్తారు కదా నీకు రాలేదా అని హర్షంగా వచ్చింది అయ్యారు. చామంతి అనగానే వచ్చిన అప్లై చేయలేదా ఏంటి, ఎంత నిర్లక్ష్యం ఇది, ఇలాంటి దానికి మీరు అసలు ప్రేమ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వమన్నారు, అయినా బార్ ఎగ్జామ్ కి పాస్ అవ్వాలని చెప్పి రోజు మాట్లాడి అమ్మ నువ్వు ఆగమ్మ రోజు అంటూ ఏమైంది అప్లై చేయడానికి సమస్య ఏంటి, హర్ష అనగానే ఇంట్లో ఇంటర్నెట్ పనిచేయాలి అయ్యారు అని చామంతి అంటూ మొబైల్ చేయడం సిగ్నల్స్ లేవు అని చాంతగా నాకుంది నీకెందుకు లేదు, దీన్ని బట్టే నీకు అర్థమవుతుంది కదా నువ్వు ఎంత అదృష్టవంతురాలో అని. నిజంగా అవును అదృష్టవంతురాలని, అందుకే నాకు కూడా హాల్ టికెట్ వచ్చింది అని చెప్పి చామంతి చూపించుకొని రోజా అలాగే నిషా షాక్ అవుతూ ఉంటారు, తక్కువ నవ్వుకుంటూ ఉంటారు. చామంతి కాన్సన్ట్రేషన్ చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా చామంతి అదే పనిగా ఏం జరిగిందో కష్టపడుతూ ఉంటుంది. నేను ఎలా రాయగలను అని చెప్పి చామంతి బాధపడుతూ ప్రేమని చెప్పడం, అప్పుడే ఇంకా చిట్టి రావడం, ఇదిగో ఇదంతా రోజా మేడం చేసిన పని అని చెప్పి చిట్టి అని అదేంటి ఏమంటున్నా చెప్పి చామంతి అని అనిపించిన ఆధారం లేకుండా ఎలా మాట్లాడతావు అని ప్రేమ కానీ అంతా నా తలరాత అని చామంతి అని ఇదిగో డోంట్ వరీ అని చిట్టి కానీ ఎలా ఇంటర్నెట్ పని చేయట్లా ఎగ్జామ్ ఎలా అప్లై చేయగలను చామ్ ఇంట్లో ఇంటర్నెట్ ఆపచ్చు నీ మొబైల్ డేటా ఆపచ్చు ఈ చిట్టిలో ఉన్న డేటాను ఆపలేరుగా అని చిట్టి అనగానే ఏమంటున్నావు చిట్టి అని ప్రేమ అనగా ఈ చిట్టి ఎప్పుడు డేటా సేవ్ చేసుకుని ఉంటుంది కదా అని చిట్టి అన్నమాట నవ్వుతూ అరే అని ప్రేమంగానే ఇదిగో అప్లికేషన్ మీరు ఫిల్ చేసుకోండి అని చెప్పి చిట్టి అనే సరే అని చెప్పి చామ్ దా చెప్పు అని చెప్పేసి ఇంకా ప్రేమ్ అంటూ అప్లై చేస్తూ ఉంటాడు. ఇంకా చామంతి డీటెయిల్స్ అన్ని చెప్తూ ఉంటుంది.